హలో అండి. ఈరోజు వీడియోలో గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్నగా. తర్వాత కాస్తంత శనగపిండి వేశాను, కొద్దిగా బియ్యం పిండి, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర మసాలా పొడి, ఉప్పు, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇవన్నీ వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మైదా అలాగే కార్న్‌ఫ్లోర్ యూస్ చేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఎటువంటి ఫుడ్ కలర్ అనేది కూడా యూస్ చేయట్లేదు. ఇలా బాగా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మైదా పిండి అనేది వేయకుండా మనము గోధుమ పిండి యూస్ చేస్తున్నామండి. గోధుమ పిండి అనేది కొద్దిగా వేశాను. వేసేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. ఇలా ఉంట చేస్తే మనకు ఉంటలాగా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ అనేది యూస్ చేయకుండా చేస్తూ ఉన్నాను. తర్వాత మనము డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ఉంటల్లాగా చేస్తున్నాను. ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాం. డైరెక్ట్గా కూడా మీరు చేస్తూ వేసుకోవచ్చు. నేను టైం సేవ్ అవుతుందనేసి ఇలాగ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా మనము యాడ్ చేద్దాం. ఇలా ఎన్ని వీలైతే అన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత వెంటనే టర్న్ చేయకూడదు. కొద్దిసేపటి తర్వాత టర్న్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. ఇలా రెండు పక్కల చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. స్టవ్ అనేది నేను వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. లో ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా అన్నిటినీ వేసేసుకుందాం. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయిస్తున్నాను. ఇలా అన్నిటిని వేసేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా అనేది లోపల కూడా ఉడికిపోయింది. ఇలా మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే చాలా చక్కగా ఉడుకుతాయి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి, లోపల అనేది సరిగ్గా ఉడకవు. ఇలా అన్నిటిని తీసేసుకుందాం. తర్వాత మనము ఒక కప్ తీసుకొని అందులో గోధుమ పిండి కొంచెం ఒక స్పూన్ అంతా యాడ్ చేశాను. వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇలా ఉంటలు లేకోకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పేస్టు, టమోటా కెచప్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే డార్క్ సోయా సాస్ అనేది యాడ్ చేశాను. ఇవన్నీ ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి బదులు గోధుమ పిండి కలుపుకున్నాము. గోధుమ పిండి మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది. ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీని ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ప్లేట్లోకి వేసుకునేసి కొద్దిగా గార్నిషింగ్ కోసము కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.